అందరికీ నమస్కారం. ఈరోజు మరొక మంచి కథతో మీ ముందుకు. కథ పేరు తాత మాట. పూర్వకాలమందు చీనా దేశంలో చాంగ్ అనే ఒక పేద పిల్లవాడు ఉండేవాడు. వాడు నివసించే ప్రదేశం కొండలమయం. ఆ కొండలలో ఒక దాని మీద చిత్ర విచిత్రమేదో ఉన్నదని ప్రజలు చెప్పుకునేవారు. అందుకని చాంగ్ ప్రతిరోజు విడవకుండా ఆ కొండల మీదకి షికారు పోయేవాడు. అలా తిరగ్గా కొంతకాలానికి ఒక పర్వతం మీద ఒక గుహ కనిపించింది. దానికి బ్రహ్మాండమైన రాతి తలుపు మూయబడి ఉన్నది. అది తెరుచుకునే విధం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండగా మనిషి మసలిన అలికిడి అయ్యింది. తప్పుకొని దూరంలో ఉండి చాంగ్ గమనించసాగాడు. అంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చి, కైకు వచ్చాడు, తలుపు తెరు అని 3 సార్లు అన్నాడు. తలుపు తెరుచుకుంది. లోపల ప్రవేశించాడు. కొంతసేపటికి తాత బయటకు వచ్చి, కైకు వెళ్తున్నాడు, తలుపు మూసుకో అన్నాడు. వెంటనే మూసుకుపోయింది. తాత తన దారిన తను వెళ్ళిపోయాడు. తాత కనుమరుగు కాగానే ఆత్రంతో కనిపెట్టుకొని ఉన్న చాంగ్ గుహ వద్దకు వచ్చి, చాంగ్ వచ్చాడు, తలుపు తెరు అని తన పేరు పెట్టి మంత్రం పఠించాడు. కానీ తలుపు తెరుచుకోలేదు. అన్నట్టు తాత 3 సార్లు ఉచ్చరించి ఉన్నాడు కదా, ఆ సంగతి గుర్తుకు వచ్చి మరి 2 సార్లు పఠించాడు. గభీమని తలుపు విడింది. ఉత్సాహంతో చాంగు లోపల ప్రవేశించాడు. అది ఒక అగాధమైన గుహ. గుండ్రంగా ఉన్నది. చుట్టూ గోడ ఉన్నది. ఎటు చూచినా నిరామయం. అక్కడ 6 గుట్టలు గుహకు చుట్టూ ఉన్న ప్రాకారానికి అంటిపెట్టుకొని ఉన్నాయి. మరో గుట్ట ఆ ప్రదేశానికి నట్టనడుమున ఉన్నది. చాంగ్ అక్కడికి చేరుకునేసరికల్లా ఒక పాలరాతి ఫలకం కనిపించింది. సరదా కొద్దీ దానిమీద కాలు వేయబోయేసరికి జర్రుమన జారిపడ్డాడు. కానీ చిత్రమేమిటో కానీ కాలు తగలగానే ఆ గుట్ట గిరగిరా తిరగనారంభించింది. చూస్తూ ఉండగానే ఆ గుట్ట పాతాళానికి కృంగిపోయి అంతమేర ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. చాంగుకు ఇప్పుడు కుతూహలం మరింత ఎక్కువైంది. ఆ రంధ్రం లోపలికి దిగటానికి వీలుగా చక్కటి మెట్లు అమర్చబడి ఉన్నాయి. ఆ మెట్ల వెంబడి చాంగు గబగబా దిగేశాడు. కిందికంటా దిగగానే మరి ఒక పెద్ద ద్వారము, దానికి బ్రహ్మాండమైన కొయ్య తలుపు కనబడినాయి. ఈ ద్వారం వద్ద కూడా చాంగ్ మునుపటిలాగానే 3 మారు మంత్రం పఠించేసరికి కొయ్య తలుపు తెరుచుకొని దారి ఇచ్చింది. తలుపు తెరుచుకోగానే గొప్ప వెలుగు కానవచ్చింది. ఆ వెలుగు వింతగొలిపే కిరణాలతో నిండి ఉన్నది. ఒక్కొక్క కిరణం ఒక్కొక్క రంగుగా ఉన్నది. కిరణాలు భూమి మీద పడినప్పుడల్లా రంగులు మారిపోతూ చూడడానికి అద్భుతంగా ఉన్నాయి. తనివి తీరా ఈ కిరణాలను రంగులను చూచి చాంగ్ 4 అడుగులు వేసేసరికి మరి ఒక ద్వారం కనపడింది. దీనికి ఒక తలుపు అమర్చబడి ఉన్నది. ఇది లతలతోనూ అల్లిన చిత్రమైన తలుపు. మళ్లీ చాంగు మంత్రం పఠించాడు. తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే ఒక రమణీయమైన తోట కనిపించింది. ఆ తోట కనీ విని ఎరుగని పక్షి జాతులతో, వృక్ష సమూహాలతో, జంతుజాలంతో, పుష్పవాటికలతో నిండిపోయి ఉన్నది. ఇవన్నీ చూచిన కొద్దీ మరలిపోదామంటే మనస్కరించిందే కాదు. కానీ ఒక వంక ఆకలి బాధ, మరొక వంక ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భయము. అందుచేత జాగ్రత్తగా మంత్రాలు పఠిస్తూ ద్వారాలు 3 మూసివేసి బయటపడి చాంగ్ ఇంటిదారి పట్టాడు. ఇంటికి చేరుకున్న చాంగ్ తను చూచి వచ్చిన తమాషాలన్నీ పూసగుచ్చినట్లు వాళ్ళ నాయనమ్మకు వినికిడి చేశాడు. నాయనమ్మంటే చాంగుకు ప్రాణం. ఆమె వానికి సమస్తమున్ను కనుక ఆమెతో చెప్పకుండా ఎలా ఉండగలడు? అన్నీ విని ముసలిది, నాయనా, నాకూ చూపించవటరా ఆ వింతలు అని ఎంతో ఆప్యాయంగా అడిగింది. ఎన్నడూ ఏమీ అడగని ఆమె అలా కోరటమే చాలు. మాట తీసివేయగలడా మనవడు? మరునాడు చాంగ్ ముసలమ్మని వెంటబెట్టుకొని బయలుదేరాడు. నాయనమ్మ, లోతైన గుహలు అవి కనిపిస్తాయి, జడుసుకోబోకు అని ఆవిడకు ముందుగానే చెప్పి పెట్టాడు. మంత్రాలు పఠించి ఒక్కొక్కటిగా ద్వారాలు తెరిపించాడు.
గుట్టలు మెట్టలు చూసి ముసలిది భయపడింది. కానీ ముందే తెలిసి ఉండడం వల్ల ఆమె గుండె నిబ్బరం చేసుకుంది. అయితే రంగు కిరణాలు చూడగానే మాత్రం ఆమె కన్నులు జిగేలుమని తన్మయురాలైంది. తర్వాత తోటలో ప్రవేశించి సృష్టి చిత్రాలన్నీ చూచేసరికి ఆమె ఆశ్చర్యానికి మేరలేకపోయింది. అంతా అయినాక చాంగ్ మరలు ముఖం పట్టాడు. 4 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తే ముసలమ్మ కనిపించలేదు. గుహ అంతా గాలించాడు చాంగ్. కేక వేసి పిలిచాడు. ఏమి చేసినా పత్తా దొరకలేదు. కంగారుతో ఇంటికి పోయాడు. అక్కడ ఆమె కనపడలేదు. మళ్ళా గుహకు వచ్చాడు. పిచ్చివాణిలాగా అటూ ఇటూ తిరుగులాడుతున్నాడు. ఏమీ తోచక మళ్ళీ ద్వారం వద్దకు పోయాడు. మంత్రం పఠించాడు. కానీ ఎన్నిసార్లు పిలిచినా ఈసారి తలుపు తెరుచుకోలేదు. చాంగుకు భయం పట్టుకుంది. అంతలో మొదటి రోజున కనిపించిన తాత కైకు చాంగుకు ప్రత్యక్షమయ్యాడు. అబ్బాయి, మీ నాయనమ్మ ఇంక నీకు దొరకదు. ఇప్పుడు నీవు దొంగతనంగా ప్రవేశించినట్టుగానే గుహలో మరెవళ్ళూ ప్రవేశించకుండా ఆమెను కాపలా పెట్టుకున్నాను. పో, వెళ్ళిపో అని కసిరాడు. అందుకు చాంగ్, తాత, నాయనమ్మ నా ప్రాణం. ఆమె లేంది నిమిషం సేపైనా నిలవలేను. నన్ను విడిచి ఆమె క్షణమైనా ఉండలేదు. కాబట్టి కరుణించి ఆమెను వదిలేసెయ్యి. బుద్ధి వచ్చింది. మరెన్నడూ నీ అనుమతి లేకుండా గుహలో ప్రవేశించను అంటూ దీనంగా వేడుకున్నాడు. అప్పుడు తాత జాలిపడి, కుర్రవాడ, ఆమెను వదిలిపెట్టడమనేది ఒట్టిమాట. అంతగా నీవు ప్రాధేయపడుతున్నావు గనక ఏడాదికి ఒక్కసారి వచ్చి నీవామెను చూడడానికి అనుమతిస్తున్నాను. నీవనుకున్నట్టుగా ఆమె నీకోసం బెంగ పెట్టుకోవడం లేదు. ఇక్కడ సుఖంగానే ఉంటున్నది. నీవు పట్టపురాజుకి అల్లుడివి కాబోతావని చెప్పాను. ఈ మాట విన్నప్పటి నుంచి ఆమె నిర్విచారంగా ఉన్నది అని చెప్పాడు. ఆశ్చర్యంతో చాంగ్, ఏమిటి తాత, వేళాకోళం చేస్తున్నావా? నా వంటి పేదవాడేమిటి పట్టపురాజుకు అల్లుడు కావడమేమిటి అంటూ ప్రశ్నించాడు. అబ్బాయి, మన నోటి మాట వృధా కావడానికి వీల్లేదు. ఓ, నీకెందుకు, వెళ్ళిపో అని చెప్పి వాణిని పంపించేశాడు. తాత మాట మీద నమ్మకమున్నా లేకున్నా చేసేది లేక చాంగ్ ఇంటికి పోయాడు. పోయి లెక్కగా రోజులు గడుపుతున్నాడు. ఏటా ఒకసారి గుహకు వెళ్లి నాయనమ్మను చూచి వచ్చేవాడు. ఇలా వాని జీవితంలో 16 ఏళ్లు గడిచిపోయినాయి. చాంగ్ ఇంటి పొరుగున మరొక పేద కుటుంబం ఉంటున్నది. వాళ్ళు కలప కొట్టి అమ్ముకొని జీవించేవాళ్ళు. పాపం వాళ్లకు సంతతి లేదు. ఒక రోజున ఆ ఇంటివాడు కలప కోసం అడవికి వెళ్లేసరికి ఒక తుప్పలో చంటిబిడ్డ ఏడుపు వినిపించింది. పోయి చూడగా ఒక అందమైన ఆడ శిశువు కనిపించింది. అదే వరప్రసాదం అనుకుని అతడు ఆ బిడ్డని ఇంటికి తెచ్చాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఆ కట్టెలవాణి కూతురుకు యుక్త వయసు రాగా వాళ్ళు చాంగును ఆదరించి పిలిచి ఆ పిల్లనిచ్చి పెళ్లి చేశారు. చాంగు భార్య కులాసాగా కాలక్షేపం చేస్తూ ఉండగా ఒకనాడు వారింటికి 2 వచ్చారు. ఒక చాప వేసి చాంగ్ వారిని కూర్చుండమన్నాడు. చాంగ్ భార్య దాహం తెచ్చి ఇచ్చింది. గుమ్మంలో అడుగు పెట్టినప్పటి నుంచి ఆ కొత్తగా వచ్చిన ఆమె చాంగ్ భార్య వైపు చూస్తూనే ఉంది. దగ్గరకు వచ్చి దాహం అందించేటప్పుడు మరీ పరిశీలనగా చూచింది. ఎందుకో గాని చాంగ్ భార్య కూడా ఆమెను మొదటి నుంచి పరికిస్తూనే ఉంది. దాహం అందించినప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఇద్దరిలోనూ ఏదో చెప్పలేని చైతన్యం కలిగింది. చాంగ్ భార్యను ఆ వచ్చిన ఆమె అప్రయత్నంగా కౌగులించుకొని అక్కున అదుముకున్నది. ఇందుకు చాంగ్ భార్య ఆశ్చర్యపడింది. వాళ్ళ ఇద్దరునూ చూచి ఆమె భర్త, ఏమిటి మన చిన్నారే అంటూ పట్టరాని సంతోషంతో చాంగ్ భార్యను చేరదీసుకున్నాడు. చాంగుకు ఇదేమీ అర్థం కాలేదు. అంతలోనే రాజపరివారమంతా బిళబిళామంటూ అక్కడకు వచ్చేసింది. వాళ్లకు దంపతులు ఆ పిల్లను చూపిస్తూ, మన అమ్మడు మనకు దక్కిందోయ్, కష్టం ఫలించిందోయ్ అని అంతులేని ఉత్సాహాన్ని వెలబుచ్చారు. అప్పుడు అవగాహనైంది చాంగుకు ఆ వచ్చిన దంపతులు రాజు రాణి అని, తన భార్య రాజపుత్రి అనిన్ను. అంతటా రాజు చాంగును దగ్గరకు తీసుకున్నాడు. నాయనా చాంగ్, 12 ఏళ్ల క్రిందట లేకలేక పుట్టిన ఈ బిడ్డకు మక్కువ కొద్దీ ఒంటి నిండుగా ఆభరణాలు పెట్టాము.
దుర్మార్గులు బిడ్డనెత్తుకుపోయి వస్తువులు కాజేసి పాపము బిడ్డను నట్టడివిలో వదిలేశారు. నాటి నుండి తిండి నిద్ర లేకుండా మారువేషాలతో ఇలా బిడ్డ కోసం వెతుక్కుంటూనే ఉన్నాము. ఏమైతేనేమి, ఈనాటికి మా కష్టాలు గట్టెక్కినాయి. అదృష్టవంతులమోయ్ చాంగ్ అని అన్నాడు. మీరు కాదు అదృష్టవంతుణ్ణి, నేను అన్నాడు చాంగ్ ఆనందంతో. చాంగ్ తన నాయనమ్మను చూచి రావాల్సిన రోజు ఆనాడే అయింది. అందుకని రాజదంపతులను పరివారాన్ని కూడా తనతో పాటు తీసుకుపోయి చాంగు గుహలోని వింతలన్నీ వారికి చూపించాడు. చాంగు భార్య ముసలిదాని దీవెనలు పొందారు. చాంగు తాతకు నమస్కరించి, తాత, అప్పుడు నేను నమ్మలేకపోయాను గాని నీ మాట అక్షరాలా ఫలించింది సుమా అన్నాడు. తాత చిరునవ్వు నవ్వాడు. ఎంతో సంతోషంతో అందరూ కోటకు మరలిపోయారు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఇక సెలవు.